అయితే ఈ హెచ్ఐవి వైరస్ అనే దానికి మానవుని శరీరంలోకి రావడానికి అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీ. ఏ వైరస్ అయినా మానవునికి సోకడానికి అంత ఈజీ కాదు. అదే మనకు మంచి విషయం అనుకుంటే, జంతువులలో ఈ వైరస్ ఉన్నా జంతువులను ఏమి చేయలేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్ వచ్చిన మానవుడైనా సరే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇప్పుడున్న ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ చాలా కాలం బతుకుతున్నాడు. అదే విధంగా జంతువులు కూడా ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలే ఉంటాయి వాటి లైఫ్ స్పాన్. ఆటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఆటిలోకి చేరి వైరస్ వాటి బ్లడ్‌లో, వాటి శరీర భాగాల్లో వైరస్ ఉన్నా కూడా వాటికేం కాదు. మరి మానవుడికి ఇబ్బంది. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ మానవుడికి సోకితే అది మనల్ని చంపేయాలని అదేమి అనుకోదు. అదేమి చూడదు. హెచ్ఐవి వైరస్ రాగానే మనం చనిపోవడం కాదు. హెచ్ఐవి వైరస్ మన బ్లడ్‌లోకి చేరి